కృష్ణా జలాలపై చర్చ మేము అడిగింది కాదు. ఈరోజు ఏదైతే చర్చ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ఇంత సారాంశాన్ని ఈరోజు ప్రస్తావించింది, మేము సభ పెట్టండి కృష్ణా నది జలాల మీద చర్చ చేద్దామని మేము అనలేదు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రిగా వారి పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని పెట్టడమే కాకుండా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని పెట్టి ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను పిలిచి కృష్ణానది జలాల మీద తెలంగాణకు నష్టం జరుగుతుంది, కృష్ణానది జలాల మీద మనం మాట్లాడాల్సింది ఉంది, మనం పోట్లాడాల్సింది ఉంది, దీన్ని ప్రాతిపదికన తెలంగాణలో రేపటి నుంచి మనము కార్యాచరణ తీసుకోబోతున్నామని వారు ప్రస్తావించారు అధ్యక్ష. కాబట్టి సభలో ముఖాముఖి చర్చ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని సమావేశం పెడితే ఈరోజు సభకు రాలేదు అధ్యక్ష. మేము సభలోకి రాము, మేము ఈ చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము ఇది పాలక పక్షాన్నో లేకపోతే మమ్మల్ని అవమానించడం కాదు అధ్యక్ష. ఈ సభలను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకున్న చిన్న చూపు ఈరోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉంటుందా? బట్టలు ఊడదీసేవాళ్ళు, తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునేవాళ్ళు. ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో, ఎవరు తోలు ఎవరు తీస్తారో 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష. కృష్ణా నది జలాల పంపకం కోసము రెండవసారి ట్రిబ్యునల్ని, మొదటిది బచావత్ ట్రిబ్యునల్ అయితే 2004 సంవత్సరంలో నియమించిన ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అధ్యక్ష. సుప్రీంకోర్టులో బ్రిజేష్ ట్రిబ్యునల్కు సంబంధించి వాదనలు ఉంటే 2004లో నియమించబడ్డ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈరోజు 2026కు వచ్చినాం అధ్యక్ష. ఇంకా ఆ పంచాయతీ మనకు తెలియలేదు అధ్యక్ష. ఆ పంచాయతీ ఇంకా కొనసాగుతుంది. అదొక రావణ కాష్టంగా మారింది, నిత్యం వెలుగుతూనే ఉంది. లేకపోతే చాక చూపించి బెదిరించేటోడు కానీ, దారి దోపిడీ చేసేటోని కానీ, ఇట్లా ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోసుకునేటోని కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష దోపిడీకి. ఎగ్జాక్ట్గా గోదావరిలో ఏ దోపిడీ జరిగిందో అక్కడ పేరు తుమ్మిడిహెట్టి, ఇక్కడ జూరాల, అక్కడ పేరు మేడిగడ్డ, ఇక్కడ శ్రీశైలం. అక్కడ పంపులు లిఫ్టులు 3, ఇక్కడ 3 పంపులు లిఫ్టులు కాస్త 5 అయినాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి, ఆర్ఈసీ నుంచి 11.90 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎవడు కూడా, జూదానికి పడ్డోడు కూడా, తాగుడు వ్యసనాలకు అలవాటు పడ్డోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తెచ్చుకోడు అధ్యక్ష. కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ రేట్కు ఇంట్రెస్ట్కు తెచ్చుకోడు అధ్యక్ష. అవసరమైతే కిడ్నీ అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తేడా. ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష. మన తరమే కాదు, మన తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈరోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఎందుకు గాంధీ భవన్లోనో, ప్రెస్ మీట్లలోనో, మీడియా సమావేశాలలో ఎందుకు మాట్లాడలేదంటే, ముఖాముఖి చంద్రశేఖరరావు గారితో చర్చిస్తే ఒక స్పష్టత వారు తెలిసి దోపిడీకి పాల్పడడానికి నిర్ణయం చేసిందా, లేకపోతే అల్లుడిని నమ్ముకుంటే అల్లుడు శని పట్టిందా? అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్టు ఆ అల్లుడే ఏమైనా ఈయన తప్పుదో పట్టించిన ఆయన చెప్తాడేమో అని అనుకున్నా. లేకపోతే ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈ 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినరా నేను కనుక్కోదలుచుకున్నా అధ్యక్ష. నాకు వ్యవసాయం తెలుసు, కలుపు మొక్కలు వీకే తెలుసు కాబట్టి చూడంగానే గుర్తుపడతాడు. వ్యవసాయం ఏం సాగు వస్తుంది అధ్యక్ష? వ్యవసాయం చేసేటానికి ఏదో కలుపు మొక్క ఉందో గుర్తుపట్టాడా? తులసి వనంలో గంజాయి మొక్క ఉంటే ఎంతసేపట్లో గుర్తుపడతాడు అధ్యక్ష వ్యవసాయదారుడు? నేను కూడా గట్లనే అధ్యక్ష. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినోని, ఊరు నుంచి వచ్చినోని, వ్యవసాయం తెలిసినోని, తులసి వనంలో ఆడోటి గంజాయి మొక్కలు ఉంటే వీకలేని అధ్యక్ష నేను. ఆ గంజాయి మొక్కలు పీక్తా అనే భయానికే ఎదురుగొచ్చి నిలబడడానికి భయపడుతున్నారు అధ్యక్ష.
పదే పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు. చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష? జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా? తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం, పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పని చేస్తాం. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష, నా ఒక్కరిది కాదు. వీళ్ళందరికీ నాయకుడిగా మాకు ఏమైనా ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ. తెలంగాణ నీళ్ల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం 100% నిక్కచ్చిగా నికార్సుగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం, తలబడతాం తప్ప ఎవరికి తల వంచము. తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడతాము. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. ఇంకేదైనా మాట్లాడు, ఇంకేదైనా విమర్శించు, మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తాను వాళ్ళ నాలుక కోస్తా అధ్యక్ష. ఈ పదాలు అన్పార్లమెంటరీ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు, కానీ ప్రజల మధ్యలో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతున్నా అధ్యక్ష. నా ఆలోచన ఒక్కటే, ఈ తెలంగాణ ప్రజలకు మేలు చెయ్యాలి. దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. చిన్న వయసులో ఇంతమంది నాకంటే వెల్ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్ సీనియర్స్ ఉన్నా కూడా దేవుడు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఇది ఆషామాషికి వచ్చే అవకాశం కాదు అధ్యక్ష. ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్నా అధ్యక్ష. ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయను అధ్యక్ష. ఇది దేవుడి మీద ఆన. ఎవడో తాడుపొంగడం లేనివాడు మాట్లాడితే కాదు అధ్యక్ష. నా బాధ్యతగా భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, దేవుడి మీద ఆన, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివని నేను కుర్చీలో ఉన్నంత వరకు అధ్యక్ష. ధన్యవాదాలు. ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా, నిర్లక్ష్యంగా చేసిండ్రా, సమాచార లోప భూయిష్టమైన సమాచారంతో చేసిండ్రా, అతన్ని ఎవరైనా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి ఏమన్నా తప్పుదోవ పట్టించిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. వారు ఈరోజు సభకు వచ్చి ఉంటే వారిని అడుగుదాం అనుకున్నా అధ్యక్ష. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత 490 గురించి మొదటి సమావేశంలోనే ఈ నీళ్ల కోసమే కొట్లాడినాం, నీళ్ల పోరాటాలే మాకు రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినాయి. 299 తప్పుడు డాక్యుమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ప్రభుత్వ రికార్డులు తెచ్చిరో తప్పు, ఇవన్నీ మంజూరీలు ఉన్నాయి ఈ జీవోలు. ఎందుకంటే ప్రభుత్వమే చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారి చేతులు ఉన్నది. మంజూరైన జీవోలు మొత్తం ఉన్నాయి 490 టీఎంసీకి. ఇప్పుడు 811లో మాకు 490 టీఎంసీలు ఇవ్వవలసిందే అని కేంద్ర ప్రభుత్వం దగ్గర వాదించాల్సిన చంద్రశేఖరరావు గారు మన హక్కులను ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా తాకట్టు పెట్టి సంతకం 2015లో పెట్టడం జరిగింది అధ్యక్ష. రెండోసారి హరీష్ రావు గారిని మంత్రిని చేయలే, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా. సరే, వాళ్ళ మధ్యలో ఏం సమస్యలు ఉన్నాయో, ఎక్కడ తేడాలు వచ్చినా మనకు తెలియదు. నేను వాటి వివరాల జోలికి బోదాల్చుకోలేదు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ సభ్యులే నిన్నమని ఇక్కడ అక్కడ చెప్పినట్టు ప్యాకేజీలు, పంపకాలు, కమిషన్లు. కమిషనింగ్ అని అంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేయడం అనుకుంటారు, వాళ్ళేమో కమిషన్ వస్తే కమిషనింగ్ అయిపోయినట్టు అని వాళ్ళు అనుకుంటారు అని వాళ్ళే చెప్పారు అధ్యక్ష. ఇంగ్లీష్లో ఉన్న కన్వీనియన్స్ ఇట్లున్నాయి అధ్యక్ష. కమిషన్కి కమిషనింగ్కి ఉన్న తేడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషనింగ్ అని కలవడ్డారు, వాళ్ళే కమిషన్ అని కలవడ్డారు అధ్యక్ష. నేను నీళ్ల కోసం కొట్లాడినా, నేను నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అన్న చంద్రశేఖరరావు గారికి, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రజల కోసమే, ఈ నీళ్ల కోసమే, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రాణ ప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తాకట్టు పెట్టింది అధ్యక్ష? ఈ రోజు అందుకే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల బచావత్ ట్రిబ్యునల్ వాదనల్ని పూర్తి చెయ్యకుండా ఎంత వీలైతే అంత దీర్ఘకాలికంగా దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోయి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకొని, మా ప్రాజెక్టులు పూర్తయినాయి కాబట్టి ఒక సుక్క కూడా మీకు నీళ్ళు ఇచ్చేదే లేదు అని వాదించాలని వాళ్ళు అంటారు అధ్యక్ష.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో తీర్మానించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం కూడా చూసాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి కేంద్రం అనుమతి ఇవ్వాలంటూ తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీకి సోమవారానికి వాయిదా పడింది. అయితే గోదావరి జలాల తరలింపునకి ఏపీకి అనుమతి ఇవ్వద్దంటూ కూడా తీర్మానం చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, జలాలపైన జరిగిన చర్చ చాలా సుదీర్ఘంగా జరిగింది. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీనిపైన తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు పూర్తి స్థాయిలో ఈ చర్చ ద్వారా సమాధానం ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభం నుంచి మొదలుకుంటే గత 10 ఏళ్లలో ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పక్కన పెట్టారు, అనుమతులు సాధించడంలో ఎలాంటి వైఫల్యం చెందింది, అదేవిధంగా తెలంగాణ హక్కుకు రావాల్సిన నీటి కోటాను కోల్పోవడంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందన్నది పూర్తి స్థాయిలో సభ ముందు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సుదీర్ఘంగా దాదాపు 2.5 గంటలు రేవంత్ రెడ్డి సభలో మాట్లాడిన పరిస్థితి ఉంది. తెలంగాణ అంశంలో తమకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో బీఆర్ఎస్ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10 ఏళ్లలో తెలంగాణ రావాల్సిన హక్కులను కావాలని ఏపీకి ఒప్పుకుని అంగీకరించింది బీఆర్ఎస్ అయినా ఆధారాలతో సహా నాడు సిడబ్ల్యూసీ మీటింగ్ అనుకోండి, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనుకోండి, కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ కి సంబంధించిన మినిట్స్ ఆధారాలతో సహా సభ్యులు పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు సభలో సుదీర్ఘ ప్రసంగం తర్వాత ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి నీటి అనుమతులు 45 టీఎంసీ ప్లస్ 45 టీఎంసీ 90 టీఎంసీకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వాలని, వెంటనే అనుమతి ఇవ్వాలని కోరడంతో పాటు గోదావరి నుంచి కృష్ణా బేసిన్ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గోదావరి వనకచర్ల ప్రాజెక్టు అనుకోండి, గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టు అనుకోండి నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వాటికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్దు అని చెప్పి కేంద్రానికి తీర్మానంతో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సభలో అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది. పూర్తిగా ఎలాంటి నిబంధనలు పాటించలేదు. అదేవిధంగా జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనకాల అవినీతి కుట్ర ఉందన్నది ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. జూరాల నుంచి ఏదైతే గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టును వాడుకోకుండా కేవలం లిఫ్టులు, కమిషన్ల కోసమే నాడు కేసీఆర్ ప్రభుత్వం శ్రీశైలానికి ఆ సోర్స్ మార్చిందని ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను, ఆరోపణలతో పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చిన పరిస్థితి. మొత్తానికి కృష్ణా జలాలకు సంబంధించి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, అదేవిధంగా నాడు చేసిన తప్పులను ఏ విధంగా సరిదిద్దుకుంటూ మా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నది సీఎం రేవంత్ రెడ్డి సమావేశంగా చెప్పిన పరిస్థితి ఉంది. నాడు జరిగిన పూర్తి అవినీతికి సంబంధించి కూడా ప్రజల ముందు ఉంచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ జూరాల నుంచి 3 లిఫ్ట్లతో అయిపోయే ప్రాజెక్టును అదేవిధంగా శ్రీశైలంకి మార్చడం ద్వారా 5 లిఫ్ట్లకు 5 లిఫ్ట్స్ మార్చిన పరిస్థితి ఉంది. దీని ద్వారా ఏకంగా 100% 5,000 కోట్లకు పైగా బడ్జెట్ తో పెంచిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ పూర్తి నిబంధనల ఉల్లంఘన అనుకోండి, నిర్లక్ష్యంగానే అనుకోండి, తెలంగాణ ప్రజల రావాల్సిన నీటి వాటాను ఏపీకి కట్టబెట్టారని చెప్పి ఆయన ఆధారాలతో చెప్పిన పరిస్థితి. మొత్తానికి తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తక్షణమే అనుమతులు ఇవ్వడం, అదేవిధంగా 90 టీఎంసీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, అదేవిధంగా అది ఏపీ నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు అప్పటి వరకు అనుమతి నిరాకరించాలని చెప్పి అసెంబ్లీ ఈ రోజు ఏకగ్రీవ తీర్మానం చేసింది. రైట్ కొండల్, థ్యాంక్ యూ.